వస్తుంది, విసుగు వస్తుంది, అసహ్యం వస్తుంది, పగ వస్తుంది. వాడి మీద ఎందుకు ఇంత కర్మ? ఏ పని చేసినా డ్యూటీ మైండెడ్గానే చెయ్యాలి కాబట్టి చెయ్యాలంటే. ఇక్కడ హనుమస్వామి మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. అవి ఎలా తెలుస్తాయి? సుందరకాండ పారాయణ చేస్తే కమ్యూనికేషన్ స్కిల్స్ తెలుస్తాయి, ఎలా ఉండాలి. దేవుడికే పౌరాణిక గ్రంథం కాదండి. ఆయనకి నమస్కరించాడు. నీ దయ ఉంటే ఎంతైనా చేస్తాను స్వామి, నాదంటూ ఏం లేదు, నాకు సెలవిస్తే బయలుదేరుతాను అన్నారు. ఈ 10 మంది బయలుదేరారు. సుగ్రీవుడు చూశాడు. ఆగండి అన్నాడు. ఇందులో ఒకడు అన్నాడు, డిఏలు ఏమన్నా ఇస్తానేమోరా, ఆందావే మనకి ఏదన్నా హోటల్స్ బుక్ చేసి ఉంటాడు, ఆ తాలూకు రిసీట్ ఇస్తాడు, మనకి అడ్వాన్స్ ముడుతుంది, మనల్ని ఎవరన్నా పిక్ చేసుకుంటారు, టర్మినల్ 2 టర్మినల్ 5 వెళ్ళాలి అని అనుకుంటున్నారు. సుగ్రీవుడు అన్నారు, ఒక్క మాసం నాకు వచ్చు భటుల నేపంపునాడను. మీకు టైం ఎంతో తెలుసా? 1 నెల గడువు ఇస్తున్నా. ఈ నెల గడువులో మీరు సీతామ్మవారిని చూచి ఆ సమాచారం నాకు చేరయ్యాలి. చూస్తే కదా రమ్మన్నాడు. చూడలేదు కాబట్టి వెళ్ళొద్దనుకుంటారా? మీరు ఎక్కడుంటే అక్కడికి వచ్చి మీ తలకాయలు నరుకుతారు. అంత దూరం నీకెందుకు లేవయ్యా, మేమే వస్తామంటారా? నాకు డిఏలు ముగించిన వాళ్ళు అవుతారు. మీరు బ్రతకాలి అంటే సీతాక్షేమ సమాచార వార్తతో రావాలి. గుర్తుపెట్టుకోండి, ఇది సుగ్రీవాజ్ఞ అన్నాడు. సుగ్రీవాజ్ఞ అంటే అర్థం ఏంటన్నారు? కమాండెడ్ వాయిస్ అన్నారండి. ఇంకెవరూ దానికి నో చెప్పడానికి వీలు. ఇప్పటికి కూడా ఎవరికైనా వోకల్గా ఏదైనా డిఫెక్ట్ వచ్చి, ఇన్కన్వీనియన్స్ వచ్చి, ఏదైనా కాంప్లికేటెడ్ అయితే వోకల్ కార్డ్స్ కిష్కింధకాండ 40 రోజులు పారాయణ చేస్తే మళ్ళీ సెట్ అవుతుంది, ఒక్క యాంటీబయాటిక్ అవసరం లేకుండా. మనకు విశ్వాసం ఉండాలంటే, భగవంతుడి ఎందుకు పూర్తి విశ్వాసం ఉంటే మన యోగక్షేమాలు ఆయనే చూస్తాడు. అట్లా అని అందరినీ చూస్తాను ఎక్కడ బైండ్ ఓవర్ అవలా. మనకేంటంటే ఏం చెప్పినా ప్రమాదం. నేను ఒక చోట కథ చెప్తూ, నాయనా ఆదివారం